నామినేషన్ అని ముందుగా అధికారులకు అప్లై చేసింది మేము, తర్వాత వాళ్ళు చేసుకున్నారు. సరే అధికారులు నిబంధనలతో కూడి ఇద్దరికి ఇస్తాము, లేకపోతే మార్చుకోండి అని చెప్పారు. మేము ముందు అడిగాం కాబట్టి మాకు 25వ తారీఖు ఇవ్వండి, వాళ్ళకి వేరే డేట్ ఇవ్వండి అన్నాం. వాళ్ళు మార్చుకున్నారు. దాంట్లో డిస్ప్యూట్ ఏముంది? కావాలంటే 25వ తారీఖు కూడా నామినేషన్ వేసుకోవచ్చు వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా డాక్టర్ గారు దాంట్లో ఆల్మోస్ట్ ఈ నియోజకవర్గంలో వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ నాయకులు 2014లో కూడా ఈ నియోజకవర్గంలో పోటీ చేశారు కదా. 19లో వెంకట్రావు గారు వచ్చినప్పుడు కూడా ఆయనకి నియోజకవర్గంలో ఆయనే ఉండి నడిపించారు వైసీపీని. తర్వాత నేను తెలుగుదేశం నుంచి వైసీపీలోకి రావటం, కొంతకాలం చాలా మంచి వాతావరణం ఉన్నా కూడా చిన్న చిన్న పొరపాట్ల వల్ల చిన్న డిఫరెన్స్ రావటం, దానివల్ల గ్యాప్ వచ్చింది. బట్ డాక్టర్ గారికి అయితే ఆయన కమిట్మెంట్ విషయంలో కానీ ఆయన సిన్సియారిటీ విషయంలో కానీ ఎవరికి నియోజకవర్గంలో సందేహం లేదు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారు, పనిచేయటం కాదు నాయకత్వం వహిస్తారు. ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు దగ్గర డిస్కషన్లో మేము చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ నియోజకవర్గానికి ఆయన్ని లీడ్ చేయమని చెప్పారు. నిన్న యార్లగడ్డ వెంకట్రావు గారు కలిసినప్పుడు కూడా మమ్మల్ని దుట్టారాజేంద్ర గారు ఆశీర్వదించారు. దుట్టారాజేంద్ర గారు సపోర్ట్ మాకు ఉంది. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టుకొని వైరల్ చేస్తున్నారు. అంటే జనరల్గా గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళినప్పుడు అందరూ నన్ను ఆశీర్వదించారని ఉంటారు. బట్ రామచంద్రరావు గారు ఏ పార్టీనో ఏంటో అందరికీ తెలుసు కదా. పెద్ద మనిషి కాబట్టి ఎవరైనా ఇంటికి వస్తే రమ్మనొచ్చు, మాట్లాడవచ్చు. కానీ ఆయన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా కూడా ఉన్నారు. వారి పాప కూడా ఉంగుటూరు మండలం జెడ్పీటీసీగా ఉన్నారు. భరత్ కూడా వైఎస్ఆర్ పార్టీలో కీలకమైన పదవిలో ఉన్నారు. వారి కుటుంబం మొత్తం వైఎస్ఆర్ పార్టీలో ఉంది. రామచంద్ర గారు కోరుకుంటే ఎక్కడో చోట, అంటే ఆయన ఒప్పుకొని ఉంటే ఆయనకి ఎక్కడో చోట ఎంపీగానో లేకపోతే ఏదో పార్టీ కూడా అకామిడేట్ చేసేది. అయితే ఆయనే ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. పార్టీని లీడ్ చేస్తా అన్నారు, ఆయన నాయకత్వంలో పనిచేస్తారు. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేసి భువనేశ్వరమ్మకు గిఫ్ట్గా ఇస్తానని శబ్దాలు చేస్తున్నారు. అది కాక అసెంబ్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలు కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించారు. ఇవన్నీ వంకల్లే. కానీ చాలామందిని చూసాం, ఇట్లాటాలని ఉడతెప్పుగాళ్ళని, తొండమొహం వాళ్ళని చాలామందిని చూసాం. కానీ నేను రాజకీయాల్లోకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల్లో డకోటగాళ్ళు, బూట్ లెగ్గర్స్ ఇట్లా రాని చాలామందిని చూసాం కదా. స్ట్రీట్ రౌడీలు, స్టేట్ రౌడీలు వీళ్ళందరూ మా చేతిలో అయిపోయిన వాళ్ళే. ఇప్పుడు కొత్తగా వచ్చి ఎవడో చెబుతూ ఉంటాడు వీళ్ళందరూ స్థాయి ఉందా, వార్డుకి గెలిచారా, ఏ ఎన్నిక పోటీ చేశారు, ఏ ఊళ్ళో పని చేశారు, కరోనా అప్పుడు ఇందులో ఒక్కడన్నా కనపడ్డా, లేకపోతే ఈ పోలవరం కుడికాలువ మీద మేము మోటార్లు పెట్టాం అవి తీసేయమని ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశారు, లేకపోతే ఈ గ్రామాలన్నింటిలో రోడ్లు ఎవడో వేసాడు, నేను వేసాను, నా డబ్బుతో వేసాను. 20 ఏళ్ళ నుంచి మేము చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నాం. విజయవాడలో పోటీ చేసినా కూడా, విజయవాడలో ఓడిపోయినా కూడా పార్లమెంట్కి నేను ఎప్పుడు కూడా నియోజకవర్గం వదిలేసి పారిపోలేదు, ఆఫీస్ తీసేసి పారిపోలేదు. ఆఫీస్ లేనివాళ్ళు, ఇల్లు లేనివాళ్ళు, గన్నవరం నియోజకవర్గం కాని వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మాట్లాడితే అండమాన్ నుంచి, అమెరికా నుంచి వచ్చామని చెప్పి ఈ తొండగుడ్డాళ్ళు అంతా మాట్లాడితే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి మేము? కార్యకర్తలు వేధించారని ఎవరిని? ఎవరు వేధించలే. శ్రీనివాసరెడ్డి నాకు మంచి ఫ్రెండ్, ఆవిడ కూడా తెలుసు. ఆవిడ ఏదో పొలిటికల్గా ఆవిడ పోస్టర్ ఫోటో తీశారు, వీళ్ళు తెలియక ఎవరో ఫోటోలు తీస్తున్నారు మన ఆఫీస్ని వీళ్ళ ఆపారు. తర్వాత అయిపోయింది. నాతో శ్రీనివాసరెడ్డి గారు కూడా మాట్లాడారు. వీళ్ళ తెలియదు కాబోలు ఆ విషయం అంతా. నేను ప్రెస్ మీట్లో దౌర్జన్యానికి వస్తే మేము దౌర్జన్యానికి సిద్ధం అన్నట్టుగా అన్నారు. అంటే అంత సీన్ లేదనుకుంటున్నా. అరిచే కుక్క అరవదు, కరిచే కుక్క అరవదు. ఇవన్నీ కూడా మొత్తం భోజమొహాలు. 50,000 మెజార్టీతో ఆల్రెడీ మేము గెలిచేసినట్టే వైసీపీ ఖాళీ అయిపోద్ది గన్నవరం కాన్స్టిట్యూన్సీ అని చెప్పి అంటున్నారు. ఎర్రగడ్డ వెంకటరావు అంటున్నారు. నేను 2006లో రాజకీయాల్లోకి వచ్చా. 2014 వరకు ప్రతిపక్షంలోనే ఉన్నా. 8-9 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలో పనిచేశా. పార్లమెంటుకి నేను రాజగోపాల్ గారి మీద పోటీ చేశా. అట్లాగే అసెంబ్లీ టికెట్ దాసరి జయ రమేష్ గారి నుంచో, బాలవర్ధన్ రావు గారి నుంచో నాకు వచ్చింది. తర్వాత విజయవాడ టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా
అనేక రకాలుగా పనిచేసినప్పుడు కూడా నేను ఎప్పుడు గన్నవరం వదిలేసి వెళ్ళిపోలే. ఎన్నికలకు ముందు 6 నెలల ముందు వచ్చి మంగమ్మ శపథాలు చేసి ఊరికే తొడగొట్టాలు, మీసం తిప్పటాలు. మీసం అందరికీ ఉంటుంది కదా. రోహిత్ ఏదో మాతో గొడవ పెట్టుకుని నాతోనో కొడాలి నాని గారితోనో పెద్దాళ్ళు అవుదామని చెప్పి ఏదో మాట్లాడిస్తూ ఉంటారు. నిన్న ఆవిడెవరో మాట్లాడుతుంది ఒక ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం కండువా కప్పుకొని డైరెక్ట్గా పోటీ చేసింది. ఆంధ్రజ్యోతి పేపర్లో డైరెక్ట్ ఫోటో వచ్చింది. ఆమె వైసీపీ పార్టీ నేనని చెబుతుంది. వీళ్ళందరి మాటలు ఎవరు నమ్ముతారు గన్నవరంలో చెప్పండి? వాళ్ళని వేసుకొని తిరిగి సంక్రాంతికో రకంగా, దసరాకో రకంగా, దీపావళికో రకంగా ఈ డూడు బస్వన్నలు, పెనవలూరు, గన్నవరం, అమెరికా, అండమాన్, ఆస్ట్రేలియా వీళ్ళ వల్ల ఏమన్నా వస్తుందా నియోజకవర్గానికి? నేను ఇప్పుడు ఈ నియోజకవర్గంలో వికేఆర్ కాలేజ్ విద్యార్థులు చదువుకోవడానికి చాలా సంవత్సరాలు సహాయం చేశా. వాళ్ళకు బస్సు పెట్టా, వాళ్ళ ఫీజులు కట్టా, అనేక కాలేజీల్లో పిల్లలకు ఫీజులు కట్టా. కరోనా అప్పుడు నేను నిలబడి పిన్ననేని హాస్పిటల్కో, గవర్నమెంట్ హాస్పిటల్కో సిలిండర్లు ఇచ్చా. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము నిలబడ్డాం. రామవరపాడు వంతెన దగ్గర నుంచి కానీ, రామవరపాడులో ఇల్లు తీసేస్తే కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్లో ఇల్లు తీసేస్తేనో, లేకపోతే మల్లవల్లిలో డబ్బులు ఇప్పించడంలోనో వీటన్నిటిలో మా పాత్ర ఉంది కదా. వీళ్ళ పాత్ర ఏముంది అసలు? ఎన్నికలకు ముందు వచ్చి అడావుడి చేయడం తప్పితే నేనుందా చెప్పండి మీరు? ఈ నియోజకవర్గంలో నేను ఈ పని చేశాను, ఫలానా రోడ్డు వేయించాను, ఫలానా డ్రైనేజ్ వేయించాను, ఫలానా వంతెన కట్టించాను ఏమన్నా? బొడమేరు వంతెన కాడి నుంచి బ్రహ్మలింగ చెరువు రిజర్వాయర్ వరకు మొత్తం నేనే చేయించాను. నేను చేయించిన పనులే జరుగుతున్నాయి, నేను శాంక్షన్ చేయించిన వర్క్లే జరుగుతున్నాయి. ఇవన్నీ నేనే చేయించా కదా. ఇంక చేపించడానికి వీళ్ళకి వర్కే ఉంది. అంటే నేను గెలిస్తే రాష్ట్రంలోనే గన్నవరం నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్తాను. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు 2 రకాలుగా ఉంటారు. ఉద్యోగాలు సృష్టించేవాడు ఒకడు, ఉద్యోగాల దగ్గర కమిషన్ కొట్టేసేవాడు ఒకడు. ఉద్యోగాలు సృష్టించేవాళ్ళు అంటే రిలయన్స్ అంబానీనో ఇట్లా ఉంటారు. ఏదైనా కంపెనీ పెట్టవో, ఫ్యాక్టరీ పెట్టవో, ఓ 10,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటమో అది. కొంతమంది ఏం చేస్తారంటే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ జీతాల్లో కమిషన్ తీసుకుంటారు. వీళ్ళు ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు కాదు, వీళ్ళు ఉద్యోగాలు సృష్టించిన వాళ్ళు కాదు, వీళ్ళు బ్రోకర్లు, కమిషన్ ఏజెంట్లు. ఏమన్నా మాట్లాడితే ఏడుస్తారు కదా, ఎందుకు వీళ్ళందరి గురించి మాట్లాడటం అని ఊరుకోండి. చదువుకున్న పిల్లల నుంచి వాళ్ళు 10,000 జీతం, 20,000 జీతం, 25,000 జీతం వస్తే కమిషన్ తీసుకుని బతికేవాళ్ళు వాళ్ళు కూడా మాట్లాడితే ఇంకేం చెప్పాలి మేము? బ్రహ్మలింగం చెరువు తవ్వి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల నుంచి ఆ చెరువులో నీళ్ళు ఎండలా. ఆ చెరువు రిజర్వాయర్ చేయడానికి నేను డబ్బులు శాంక్షన్ చేయించాను. 90% వర్క్ అయిపోయింది. వీరపనేని గూడెంకి చెందిన ఒక ఆయన కోర్టులో కేసు వేశారు. దాని మూలం డిలే అయింది. ఇవాళ ఎవడో కొత్తగా వచ్చి అసలు ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది తెలియదు, వర్క్ జరిగింది తెలియదు, దాంట్లో 6 ఏళ్ల నుంచి నీళ్లు ఉంది తెలియదు. నేను మట్టి అమ్మను. ఎవరు మట్టి అమ్ముతారు? ఎక్కడికి అమ్ముతారు? బైపాస్ రోడ్డు 20 నుంచి 30 అడుగులు ఎత్తున మెగావాళ్ళు వేశారు. దానికి ఎక్కడి నుంచి మట్టి వస్తుంది? వేరే దేశం నుంచి వస్తుందా? విమానాశ్రయంలో 1000 ఎకరాలు ల్యాండ్ ఫిల్లింగ్ చేసి దాన్ని అంతా రన్వే వేశారు. దానికి మట్టి ఎక్కడి నుంచి వస్తుంది? స్థానిక వనరుల నుంచే కదా. ఇప్పుడు బందర్ పోర్టుకు కూడా మన దగ్గర నుంచే వెళ్తూ ఉంది. న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కడ ఉంటే అక్కడి నుంచి దగ్గర ఫీజిబుల్గా ఉన్న చోట నుంచి తీసుకెళ్తారు. డెవలప్మెంట్ చేయాలని ఒక పక్కన అంటారు, ఇంకో పక్కన ఏమీ చేయకూడదంటారు. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి, లేకపోతే సేనరైజ్ కట్టి, సెంట్రల్ గవర్నమెంట్ వర్క్లు అయ్యింది. సేనరైజ్ కట్టకుండా ఏ వర్క్ జరగదు. కనీసం ఒక వర్క్ మీద అవగాహన లేనాళ్ళు, సేనరైజ్ మీద అవగాహన లేనాళ్ళు వీళ్ళందరూ మాట్లాడితే ఏం చెప్పాలి? కొత్త బిచ్చగాళ్ళు, పూటకోళ్ళలాగా. ఏమనుభవం ఉంది వాళ్ళకి? కరెక్ట్గా ఎన్నికలకి 6 నెలల ముందు వస్తారు, వచ్చి ఒక యాక్షన్ కడతారు. తర్వాత మళ్ళీ ఎన్నికలు అవగానే ఆరోగ్యం బాగుండలేదనో, లేకపోతే డబ్బులు సంపాదించుకోవాలనో, లేకపోతే నాకెందుకు లేనో యాక్షన్ చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ 6 నెలలకు వస్తారు. వీళ్ళు గెలిస్తే ఉండేవాళ్ళ ఆఫీస్ ఉందా? గన్నవరంలో తెలుగుదేశం పార్టీకి ఆఫీస్ ఉందా? ఉందా? ఎక్కడుంది? అంతే భ్రమ లేదు. నాకన్నా ముందు గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా అయ్యి ఉన్నాళ్ళు మూల్పూరు రత్నబోస్ గారు, ముసునూరు రత్నబోస్ గారు, లేకపోతే మూల్పూరు బాలకృష్ణ గారు, రామ్మోహన్ గారు, లేకపోతే ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారు, బాలవర్మ గారు 5గురు బతికున్నారు. నేను 6వ వాడిని. కాబట్టి అటువంటి భ్రాంతి భ్రమం లేదు. అట్లాగే పార్లమెంటుకు కూడా 5-6 ఎంపీలు గెలిచి ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు మాజీల కింద.
ఈ ఊరికి మొదలు చివర అని, ఈ ఊళ్ళో నేను లేకపోతే ధర్నాలు చేశారు, నన్ను రమ్మని పిలిచారని ఏళ్ళలాగా ఈ సొల్లు కబుర్లు చెప్పుకునే పనేం లేదు. గన్నవరానికి మొదలు చివర ఏం కాదు. బట్ ఉన్నంత వరకు పని చేసి పెడతాం. ఏళ్ళలాగా బోగస్ మాటలు చెప్పటం, పారిపోవటం, ఎండ ఉందని చెప్పి ఏసీ ఫంక్షన్ హాల్లో మీటింగులు పెట్టుకోవటం, రోడ్డు మీద కనపడకుండా ఊరికి ఆళ్ళని పంపి 4 పాంప్లెట్లు పంచటం, ఇది కాదు. దుట్టా ఎప్పుడు మీతో ప్రచారం పాల్గొంటారు? డాక్టర్ గారు చేస్తారు. రేపు నాకు తెలిసి నామినేషన్ రోజు నుంచి ఆయన చేస్తారు. బ్లెస్ చేశారు ఆయన, ఇబ్బంది ఏం లేదు. నేను కూడా అన్కండిషనల్గా అపాలజీ చెప్పాను. నా వయసు రీత్యా నేను కూడా ఏమైనా పొరపాటు జరిగినా నేను మాట్లాడి ఉండకూడదు. గపాలను నేను కూడా స్పీడ్గా మాట్లాడాను. నేను ఆయనకి అన్కండిషనల్ అపాలజీ చెప్పాను. దాన్ని బైండ్ ఓవర్ అయ్యాను. సో మా ఇద్దరి మధ్య ఇష్యూస్ ఏం లేవు. ఆయన నాయకత్వంలో పనిచేస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పాం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఆయన లీడర్షిప్లో పనిచేయండి, సీనియర్ లీడర్ ఆయన అని చెప్పారు. ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తలాగా పనిచేస్తారని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. భరత్ బాబుకి కూడా చెప్పారు. అటు వెంకట్రావు గారు దుట్టా ఆశీస్సుల కోసం వెళ్ళారు, మీరు వెళ్ళబోతున్నారు. వెళ్తారు కదా, కురుక్షేత్ర యుద్ధంలో ఇద్దరు వెళ్తారు కదా. కౌరవులు పాండవులు ఇద్దరు వెళ్ళి కాళ్ళ దగ్గర ఒకళ్ళు తల దగ్గర ఒకళ్ళు కూర్చుంటారు కదా. వెళ్ళకుండా ఉంటారా చెప్పండి? ఆయన ఆశీస్సులు మీకే ఉంటాయంటారా, వెంకట్రావుకి ఉంటాయంటారా? ఇప్పుడు నాకు ఉంటాయా అంటే, ఇప్పుడు వారి పాప జెడ్పీటీసీగా ఉన్నారు మాకు ఊటూరు మండలం వైసీపీకి. భరత్ వైసీపీలో చాలా పెద్ద పోస్ట్లో ఉన్నారు. రవిబాబు కూడా ఏదో పోస్ట్లో ఉన్నారు. డాక్టర్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు. ఇంకా అట్లాంటప్పుడు ఇంకా వేరే ఏముంటుంది ఒపీనియన్? ఏదో చిన్న మనస్పర్ధల మూలన ఇది తప్పితే పార్టీ డీవియేషన్ లేదు కదా. డాక్టర్ గారు ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీకి ఓటేశారా? తెలుగుదేశం పార్టీ గతంలో ఎప్పుడైనా ప్రచారం చేశారా? మరి మీకు ఎందుకు వస్తుంది అది? ఆయన 40 ఏళ్ళు అన్నారు కదా, 40-50 ఏళ్ళ నుంచి ఆయన ఎప్పుడు చేయలేదు కదా. కాంగ్రెస్ పార్టీకి చేశారు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేశారు. ఫస్ట్ నుంచి కూడా యాంటీ తెలుగుదేశం ప్లాట్ఫామ్ అది. నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా యాంటీ తెలుగుదేశం ప్లాట్ఫామ్ మీదే ఉన్నారు ఆయన. ఆయన విషయంలో ఆయన సిన్సియారిటీను, ఇంటిగ్రిటీను, పార్టీ విషయంలో ఏమి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఏంటంటే ఊరికే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు 50,000తో గెలుస్తాం, 70,000తో గెలుస్తాం, 30,000తో గెలుస్తాం అనే వాళ్ళకి డాక్టర్ గారి సపోర్ట్ ఎందుకు? ఎవరున్నా లేకపోయినా 50,000 వస్తాయి కదా, వాళ్ళు చెబుతున్నారు కదా. వైసీపీకి డిపాజిట్లు రావని, గన్నవరం నియోజకవర్గంలో ఖాళీ అయిపోద్దని చెప్పే వాళ్ళకి వాళ్ళే బాగుబలి అయినప్పుడు ఇంకొకళ్ళు ఎందుకు సపోర్టు? అవునా? మరి ఈ ఊళ్ళల్లో డబ్బులు ఇచ్చి చేర్చుకోవటం లేకపోతే ఇవన్నీ చేసేటప్పుడు మీకు అర్థమవుతాను కదా, ఇదంతా షో నడుస్తుంది ఊరికే అని. కాకపోతే కార్పొరేట్ షోకిను యాక్చువల్ దానికి తేడా ఉంటుంది. ఈ షో పోయిన ఎలక్షన్ ముందు కూడా నడిపారు. కాటూరు చెరుకు కొట్టుడాలని, నిలవ కూలీలని వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి కండవాలు వేసి ఆ ఊళ్ళో ఊగిపోయింది, ఈ ఊళ్ళో ఊగిపోయిందని. చివరికి ఏం ఊగిందో తెలిసింది కదా. ఇప్పుడు కూడా అంతే.